మిత్రులకు నమస్కారం. వనజ తాతనేని కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను వినిపించబోతున్న కథ నారాయణ పక్షి. రచయిత సారా ఆర్నీ జ్యూయట్. ఈమె న్యూ ఇంగ్లాండ్కి చెందిన రచయిత్రి. ఆంగ్ల భాషలో రాసిన ఈ కథని ఎన్ఆర్ చందూర్ తెలుగులో అనువదించారు. కథ వినండి. నారాయణ పక్షి. జూన్ నెలలో సాయంత్రం వేళ అడవిలోని చెట్ల నీడలు పొడవయ్యాయి. ఆ నీడల మధ్యగాను చెట్లు మొదట్ల పక్క నుంచి సూర్యాస్తమయం తళతళలాడుతుంది. ఒక చిన్న అమ్మాయి ఆవును తోలుకుంటూ వస్తుంది. ఆ అమ్మాయికి ఆవు సాయం, ఆవుకి ఆ అమ్మాయి సాయం. ఒకరికొకరు ఆత్మీయులు. తామిద్దరూ పూర్తిగా చీకట పడక పూర్వమే అడవి దాటాలి. రోజూ వచ్చి పోయే దారి వారిద్దరికీ తొక్కిన బాట. అంచేత కళ్ళు ఏ దిక్కులుగా చూసినా కాళ్ళు మాత్రం ఒకే దారి వెంట తమని తీసుకుపోతాయి. ఆ ఆవు ఏనాడు దారి తప్పలేదు, వెనక దిగబడలేదు. కానీ దాని మనసులో ఒక్కరోజు రాత్రి ఆ పొదల చాటును దాక్కుంటే ఏమవుతుందో చూడాలని ఉండేది. దాని మనసులో ఎంతో కాలంగా గూడు కట్టుకు నివసిస్తున్న కోరిక అది. తను అటూ ఇటూ కదలక నిశ్చలంగా నిలుచుని ఉంటే మెళ్ళో గంట మోగదని కూడా దానికి తెలుసు. ఒక్కసారి తమాషా చేస్తే ఎలా ఉంటుందో. సెల్వియా కూహ్ కూహ్ అని అరిచేటప్పటికీ ఆవు మూ అనలేదు. ఉత్తప్పుడైతే ఆవు తనతో ఈ విధంగా దాగుడు మూతలో ఆడటం సెల్వియా సహించి ఉండేది. కానీ ఒక పక్క చీకటి పడుతుంటే ఇలాంటి సమయంలోనా ఆటలు? నాలుగు వైపులా వెతకటం మొదలుపెట్టింది. బురదగుంట పక్కనున్న పొదల చాటున గోమాత దాక్కుని ఉండటం సెల్వియా కనిపెట్టి చిరునవ్వుతో ఆమెను పలకరించి ఒక చింతబరిక చేతపుచ్చుకు ఇంటివైపుగా తోలటం మొదలెట్టింది. ఆవుకు కూడా ఇటు అటు పారిపోవాలని లేదు. సెల్వియాని ఆడించేందుకు ఆ పని చేసింది. బాట మీదకు రాగానే పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ ముందుకు సాగింది. ఇంత ఆలస్యమైనందుకు అమ్మమ్మ ఏమంటుందోనని సెల్వియాకి మనసులో దుడుకుగానే ఉంది. పొద్దున్న 5:30కి ఇంటి దగ్గర బయలుదేరింది. గొడ్డుని ఇంటికి తోలుకు రావటంలోని సాధక బాధకాలు అమ్మమ్మకు తెలియనివి కాదు. ఇప్పుడంటే ఈ మనుమరాలు ఉంది. కానీ వెనకటి రోజుల్లో మిస్సెస్ టిల్లీయే ఆవును తోలుకెళ్తూ ఉండేది. చిన్నతనం కొద్దీ సెల్వియా ఇటూ అటూ తిరుగుతుండే స్వభావం కలదే అయినప్పటికీ అలాంటివి చూసి చూడకుండా ఊరుకోవాలి. పట్నంలో 8 ఏళ్లు ఉండి వచ్చిన అమ్మాయికి ప్రకృతికి సన్నిహితమైన ఈ జీవితం ఎంతో మేలు చేస్తుంది అనుకునేది మిస్సెస్ టిల్లీ. సెల్వియాకి మనుషులంటే భయమట. మిస్సెస్ టిల్లీకి సెల్వియా తల్లి అంటే మిస్సెస్ టిల్లీ కూతురు వాళ్ళు చెప్పారా సంగతి. మా తోటలో మనుషులు కనిపించరులే అని తీసుకొచ్చింది సెల్వియాని. అమ్మమ్మగారింట్లో అమ్మమ్మ, తను, ఒక పిల్లి పిల్ల, 2 రాబిన్ పక్షులు తప్ప ఇంకేమీ లేవు. సెల్వియాకి ఈ వాతావరణం ఎంతో బాగుంది. ఎప్పుడూ ఇక్కడే ఉండిపోవటానికి నిశ్చయించుకుంది. ఆవు, అమ్మాయి ఒకరి వెంట ఒకరు నడుస్తున్నారు. ఆవుకి అది మామూలు నడక అయినప్పటికీ అమ్మాయి పరుగు పరుగున నడుస్తుంది. పిల్ల కాలవ కనిపించేటప్పటికీ ఆవు నీరు తాగేందుకు ఆగింది. ఆవు నీళ్లు తాగుతూ ఉంటే అమ్మాయి నీళ్లల్లో కాళ్ళు పెట్టుకు నుంచుంది. సంజెవేళ ఎగిరే పురుగులు ఒక్కసారి జుయ్యమని లేచాయి. ఆవు, అమ్మాయి మళ్ళీ బాట మీదకు వచ్చారు. పొదల మీదున్న పక్షులు కిలకిల్లాడేటప్పటికీ సెల్వియాకి ఎంతో ఆనందమైంది. ఆమెకేదో నిద్ర మగత వచ్చినట్టయింది. గాలి పల్చగాను పరిమళభరితంగానూ ఉంది. తనెప్పుడూ ఈ అడవిలో ఇంత ఆలస్యమయ్యేదాకా ఉండి ఎరగదు. తను ఇక్కడికి వచ్చి ఏడాది అయింది. పట్నంలోని రోత అలాగే ఉండి ఉంటుంది. పట్నంలో తనని ఏడిపించే ఎర్ర అబ్బాయి మొహం జ్ఞాపకం రాగానే తొందరగా ఇల్లు చేరుకోవాలనిపించింది సెల్వియాకి. ఇంతలో ఎక్కడ నుంచో ఒక ఈలపాట వినిపించేటప్పటికీ ఆ అమ్మాయి నవనాడులు కుంగిపోయాయి. ఆ ఈల పక్షిది కాదు, పక్షులు తన స్నేహితురాళ్లే. అది ఎవరో అబ్బాయి వేస్తున్న ఈల. ఆవుని దాని కర్మానికి దాన్ని వదిలేసి పక్కగా ఉన్న పొదల చాటుకు పోయింది సెల్వియా. కానీ అప్పటికప్పటికే
కాలాతీతమైంది. శత్రువు ఆ అమ్మాయిని చూశాడు ఎంతో ఉత్సాహంగా. అమ్మాయి, రోడ్డు ఇక్కడికి ఎంత దూరం అని అడిగాడు. చాలా దూరం అంది సెల్వియా. ఆ మాటలు గొంతుకులోనే పూడుకుపోయాయి. భుజాన తుపాకీ వేసుకు నడుస్తున్న ఆ పొడుగాటి యువకుని వంక సెల్వియా చూడలేకపోయింది. భయంతో గడగడలాడుతున్న ఆ పిల్ల పొదల చాటు నుంచి బాట మీదకు వచ్చి ఆవుని అనుసరించింది. అతను ఆ అమ్మాయిని అనుసరించాడు. నేను పిట్టలని వేటాడుతూ దారి తప్పాను. నువ్వు కనిపించటం నాకెంతో సంతోషంగా ఉంది. అనవసరంగా భయపడకు. నీ పేరేమిటో చెప్పు. ఈ రాత్రికి నేను మీ ఇంటి దగ్గర ఉండవచ్చా? తెల్లారి లేవగానే వెళ్ళిపోతాను అంటూ ఆ వ్యక్తి నెమ్మదిగా అన్నాడు. సెల్వియా ఇంకా భయపడింది. ఈ కొత్త మనిషిని వెంటబుచ్చుకుని తను వెళ్తే అమ్మమ్మ ఏమంటుందో? ఏం దారి భగవంతుడా! ఇందులో తన తప్పేమీ లేదు. తల ముంచుకుని సెల్వియా అని అతి కష్టం మీద తన పేరు చెప్పింది. ఆవు అమ్మాయి కొత్త వ్యక్తి రావటం మిస్సెస్ టిల్లీ గుమ్మలో నుంచి చూసింది. ఆవు ఒక్కసారి అంబా అని అరిచింది. సెల్వియా, ఏం జరిగింది? ఆవు ఎక్కడైనా దారి తప్పిందా అని అడిగింది అమ్మమ్మ. సెల్వియా పెదవి మెదపక నుంచుంది. అమ్మమ్మకి తన అవస్థ అర్థమవుతున్నట్టు లేదు. ఆ వచ్చిన కొత్తతను చుట్టుపక్కల పొలాల్లోని అబ్బాయే అనుకుంటున్నట్టుంది. తుపాకీ చేతబుచ్చుకున్న యువకుడు భుజం మీద సంచి కింద పడేసి మిస్సెస్ టిల్లీకి వందనమర్పించి తన బాటసారి కథ చెప్పి ఆ రాత్రికి తను తలదాచుకునేందుకు స్థలమేయమని అర్థించాడు. ఈ రాత్రికి ఇక్కడే ఉండి తెల్లారగానే వెళ్ళిపోతాను. నేను చాలా ఆకలితో ఉన్నాను. పాలు దాహంగా ఇచ్చినా చాలు అన్నాడతను. రోడ్డు ఇక్కడికి 1 మైలు దూరం ఉంటుంది. ఈ పూటకి నువ్వు మాకున్న దానిలో మాతో పాటు తినవచ్చు. సెల్వియా, లోపలికి వెళ్ళి పళ్ళాలు పెట్టు అంది పెద్దావిడ. ప్రతిష్టంభన తగ్గినందుకు సెల్వియా ప్రాణం కుదుట పడింది. తనకి కూడా బాగా ఆకలవుతుంది. అంచేత గబగబా పళ్ళాలు పెట్టింది. న్యూ ఇంగ్లాండ్ మహారణ్యంలో ఇంత పరిశుభ్రమైన ఇళ్ళు ఉన్నాయా అని ఆ యువకుడు ఆశ్చర్యపోయాడు. ఇల్లు చూపులకి పాతదైనప్పటికీ లోపల చక్కగా ఉంది. భోజనాల టేబుల్ దగ్గర పెద్దావిడ కబుర్లు వింటూ చిన్నపిల్ల కళ్ళకాంతులు అదే పనిగా చూస్తున్నాడు ఆ యువకుడు. నెలనాళ్ళ మధ్య ఇంత కమ్మటి భోజనం చేయలేదంటే నమ్మండి అన్నాడతను మిస్సెస్ టిల్లీతో. భోజనాలై వీధి గుమ్మంలోకి వచ్చే వేళకి చంద్రోదయమైంది. బెర్రీకాయల టైం ఇంకెన్నాళ్ళో లేదు. కాయలు కోయడంలో సెల్వియా ఎంతగానో సాయపడుతుంది. అప్పుడప్పుడు దారి తప్పేందుకు ప్రయత్నించిన తమ ఆవు ఎంతో మంచిది. తమకి సరిపడ్డన్ని పాలు ఇస్తుంది. సెల్వియా తల్లి గురించి, తన కొడుకు గురించి, 6 తన కడుపును పుడితే 2 మాత్రమే మిగిలిన సంగతి ఇలా తమ మంచి చెడ్డలు ఆ కొత్తతనితో ప్రస్తావించసాగింది మిస్సెస్ టిల్లీ. మా అబ్బాయి కూడా నీకు మళ్ళేనే తుపాకీ భుజాన వేసుకు వెళ్ళేవాడు. తుపాకీ కాల్చడం అంటే వాడికి మహా సరదా. ఎక్కడున్నాడో ఏమో, ఒక్క ఉత్తరం ముక్క కూడా రాసి ఎరగడు. వాడినని లాభమేమిటి? ఈ రోజుల మహత్యం అంది పెద్దావిడ. ఈ సెల్వియా వాడిపోలికే. అడవికి పోతే దానికి ఇంటి ధ్యాసే ఉండదు. అక్కడి పక్షులతో ఆడుకుంటుంది. ఉడతల్ని మచ్చిక చేసుకుంటుంది. అది అన్నం తింటున్నప్పుడు ఒక కంటితో కనిపెట్టకపోతున్నా ఆ తినేది కాస్త వాటికి వీటికి వేస్తుంది. వేటికన్నా వేయి కానీ కాకులకు మాత్రం వేయవద్దంటాను. మా అబ్బాయి దేశాల వెంబడి పోవటానికి పూర్వము ఒక కాకిని కూడా పెంచేవాడు. వింటున్నావా నాయనా? కాకిని పెంచేవాడు. అతిథి ఆ మాటలు వింటున్నాడే గాని మనసు ఎక్కడో ఉంది. సెల్వియాకి పక్షుల గురించి బాగా తెలుసునన్నమాట అన్నాడతను. చంద్రకాంతిలో కూర్చున్న సెల్వియా కనురెప్పల మీదకి నిద్రమొత్తు వస్తుంది. చిన్నతనం నుంచి పక్షులను పెంచటం నాకు సరదా. నా దగ్గర రకరకాల పక్షులున్నాయి. గత 5 ఏళ్లుగా 2-3 రకాల పక్షుల కోసం నేను మహా వెతుకుతున్నాను. అవి దొరికేదాకా నా ప్రయత్నం విరమించుకోకూడదని పట్టుదలగా వెతుకుతున్నాను అన్నాడతను. ఈ పక్షులన్నిటినీ పంజరాల్లో పెట్టి ఉంచుతావా నాయనా? ఏబ్బే, వాటిని స్వఫ్ చేసి పదిలపరుస్తాను. నా దగ్గర ఎన్ని డజనులు ఉన్నాయో చెప్పలేను. అన్నీ నేను పట్టుకున్నవే. మర్యాదగా వలలో పడితే సరే సరి, లేకపోతే కాల్చి బుట్టలో వేసుకుంటాను. మొన్న శనివారము ఇక్కడికి కొద్ది మైళ్ళ దూరంలోనే నాకు నారాయణ పక్షి హెరాన్ కనిపించింది.
అది ఏ వైపుగా ఎగిరిందో ఆనవాలు చూసుకుంటూ ఇలా వచ్చాను. ఈ ప్రాంతంలో నారాయణ పక్షులున్నట్టు ఎవరికీ తెలియదు. ఆ తెల్లటి నారాయణ పక్షి ఇక్కడికి ఎలా వచ్చింది అని అంటూ సెల్వియా వంక చూశాడతను. సెల్వియాకి ఆ విషయం ఏమైనా తెలుసేమో అన్నట్టు. కానీ సెల్వియా తన కాళ్ళ దగ్గర గెంతుతున్న కప్పని పరిశీలిస్తుంది. నారాయణ పక్షి ఫలానా అని చూసి చూడగానే గుర్తుపట్టవచ్చు. పట్టుకుచ్చు లాంటి ఈకతో, సన్నగా ఉండే కాళ్లతో, పొడవుగా కనిపించే ఈ పక్షిని గుర్తుపట్టడం చాలా తేలిక. చెట్ల పైభాగాన చిన్న చిన్న పుల్లలతో డేగకు మళ్ళీ గూడు కట్టుకుంటుంది అన్నాడా యువకుడు. సెల్వియా హృదయం వెర్రి ఆనందంతో కుప్పిగంతులు వేసింది. ఆ తెల్ల పక్షి తనకు తెలుసు. ఒకసారి తనకు దగ్గరగా వచ్చి నుంచుంది. పసరిక బయలుకు పైగా అడవికి ఆవలి తట్టు నుంచి వచ్చింది ఆ పక్షి. అటువైపుగా వెళ్తే బురదలో కూరుకుపోతావని అమ్మమ్మ చాలాసార్లు చెప్పింది. అంచేత తనెప్పుడు ఆ ఛాయలకి పోలేదు. ఆ బురదకి, ఆ కనిపించే చెట్ల పొదలకు పైగా సముద్రం ఉందట. తుఫాను రాత్రులప్పుడు చెట్ల సందుల్లో నుంచి చీల్చుకు వచ్చే సముద్రపు హోరు వినపడటమే కానీ తను సముద్రాన్ని ఎప్పుడూ చూడలేదు. ఆ నారాయణ పక్షి గూడు ఎక్కడో తెలుసుకునేందుకు నేను తాపత్రయపడుతున్నా. అది చూపించిన వారికి $10 ఇస్తాను. ఈ పక్షి మరో చోటికి వలసపోతుందా, లేక ఏదైనా దుష్టపక్షి బారి నుంచి తప్పించుకునేందుకు పారిపోతుందా, ఆ సంగతి తెలుసుకోవాలి. మిస్సెస్ టిల్లీకి ఈ మాటలు వింతగా ఉన్నాయి. సెల్వియా తన కాళ్ల ముందు ఆడుకునే కప్పనే చూస్తుంది. ఆ పక్షి గూడి చూపించిన వారికి $10 డబ్బు అంత విలువ లేనిదా? మర్నాడు సెల్వియా, ఆ యువకుడు అడవి వెంట పడిపోయారు. సెల్వియాకి నిన్నటి భయం పోయింది. అతను చాలా మంచివాడిలా కనిపించాడు. పక్షి జాతులు, వాటి మంచి చెడ్డలు, వాటి జీవన పద్ధతులు మొదలైనవి ఆ అమ్మాయికి వివరించి చెప్పటం మొదలుపెట్టాడు. అతను ఆ అమ్మాయికి ఒక మడత కత్తి బహుమానంగా ఇచ్చేటప్పటికి ఆ బహుమతి చూసుకు ఆ అమ్మాయి మురిసిపోయింది. పొద్దస్తమానం ఆ అమ్మాయి భయపడలేదు. కానీ చెట్టు కొమ్మ మీద ఉన్న ఒక సంగీతపు పిట్టని అతను నేల కూల్చే వేళకి ఆమె కొద్దిగా జడుసుకుంది. అతని దగ్గర తుపాకీ లేకుండా ఉంటే బావుండుననుకుంది. అంత ఇష్టమని చెబుతూనే ఆ పక్షులని అతను ఎందుకలా చంపుతాడో ఆమెకు అర్థం కాలేదు. ఆ యువకుడు బాగున్నాడు, రోపరి. అంత అందమైన మనిషిని తనెంతవరకు చూడలేదు. ఆ అమ్మాయి ఆంతర్యంలోని ప్రేమ స్వప్నాలు కొంచెం కదిలాయి. ఈ అడవిలోకి ఒక వేటగాడు వచ్చాడని ఆ పిట్టలకు తెలుసు కాబోలు. అందుకనే అవి దూరంగా పోసాగాయి. ఒకానొక పక్షి గానం విని కొమ్మలు రెమ్మలు తప్పించుకుంటూ వారి దాని దగ్గరికి వెళ్ళబోయేటప్పటికి అది కాస్త తుర్రుమంది. సెల్వియా ఆ యువకుని వెంట తను నడిచింది కానీ తనంతట తాను దారి తీయటానికి పూనుకోలేదు. ఆమె ముందు నడవకపోవటం వల్లనే నారాయణ పక్షి కనిపించి ఉండదు. సాయంత్రమయ్యాక ఇద్దరూ ఆవుని వెంట పెట్టుకుని ఇంటివైపుగా నడక సాగించారు. 24 గంటల క్రితం ఏ ప్రదేశంలో ఉండగా ఏల పాట విని తుళ్ళిపడిందో ఆ చోటుకు తాము ముగ్గురు రాగానే సెల్వియా చిరునవ్వి నవ్వింది. ఇంటికి 60 మైలు దూరంలో ఒక గుట్ట ఉంది. ఆ గుట్ట మీద ఒక దేవదారు చెట్టు ఉంది. ఆ దేవదారు చెట్టు ఎన్నాళ్ల బట్టో అక్కడుంది. సరిహద్దు నిర్ణయానికి గాను దాన్ని అలా మిగిల్చేశారేమో తెలియదు. ఎంచేతనంటే ఆ వృక్షానికి సమకాలికంగా ఉన్నవన్నీ చనిపోనన్నా చనిపోయాయి, లేదా కట్టెల వాళ్ళు కొట్టేయనన్నా కొట్టేశారు. కానీ ఈ వృద్ధ దేవదారు ఏదో కాపలా కాస్తున్నట్టుగా అక్కడ నిలబడి ఉంది. సెల్వియాకి ఆ దేవదారు గురించి బాగా తెలుసు. ఆ చెట్టు చిటారి కొమ్మ మీద నుంచుంటే సముద్రం కనిపిస్తుందని చాలామంది చెప్పగా తాను ఎన్నోసార్లు వింది. సూర్యోదయం వేళకి తను ఆ చెట్టు చిటారి కొమ్మ మీద ఉండగలిగితే నారాయణ పక్షి గూడు ఎక్కడ ఉన్నది ఇట్టే తెలుసుకుని తన స్నేహితుడికి చెప్పవచ్చు. ఆ చెట్టు కొన మీద నుంచి ప్రపంచమంతా కనిపిస్తుంది. ఏమి సాహసం, ఎటువంటి వెర్రి కోరిక! మర్నాటి ఉదయానికి తెలియనున్న రహస్యం ఆ చిన్ని హృదయం మోయలేనంత బరువుది అయ్యింది. యువకుడు పెద్దావిడ నిద్రపోయారు. కానీ సెల్వియా కంటి మీదకి కునుకు రావటం లేదు. సాధించనున్న ఘనకార్యం ఆ అమ్మాయికి నిద్రని దూరం చేసింది. కళ్ళు మూసుకుంటే నిద్రొస్తుందేమో, నిద్రొస్తే తెల్లారేదాకా మెలకువ రాకపోవచ్చు. సూర్యోదయానికి పూర్వమే తను దేవదారు వృక్షపు చివరి కొమ్మ మీద ఉండాలి.
ఆమె చిన్ని జీవితంలో నవవసంతం తుణికిసలాడింది. సన్నటి చంద్రకాంతిలో ఆ పెద్ద దేవదారు వృక్షం నిద్ర మునిగి ఉండగా సెల్వియా చిన్ని దేహంలో రక్తం చకచకా పరుగులెడుతుంది. దేవదారుకు పక్కగా ఉన్న సింధూరపు చెట్టు ఎక్కి దాని మీదుగా దేవదారు మీదకు పాకాలి. ఆ ప్రకారమే సెల్వియా సింధూరపు చెట్టు ఎక్కింది. మొదట ఎంతైనా ఆమె లేత వేళ్ళు, లేత పాదాలు ఆ ఎక్కుతున్నప్పుడు గీరుకుపోసాగాయి. తమ నిశ్శబ్దాన్ని భంగపరుస్తున్నదెవరా అని ఒక ఉడుత ఇటు నుంచి అటు దూకింది. గూటిలో ఉన్న పక్షి బయటకొచ్చి ఈ వింత చూసింది. చెట్ల ఆకులు మంచు బొట్లుతో బరువుగా ఉన్నాయి. చెట్లు ఎక్కడం సెల్వియాకి ఏమంత కష్టం కాదు. ఆమెకి చెట్లు ఎక్కడం అనుభవమే. గబగబా సింధూరపు చెట్టు చివర కొమ్మల దాకా ఎక్కింది. అక్కడ నుంచి జాగ్రత్తగా దేవదారు వృక్షం కొమ్మలు అందుకుంది. ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకు వెళ్లటం మాటలు కాదు. తను అనుకున్న దానికంటే చాలా కష్టంగా ఉంది. ప్రాణాలు బిగపట్టి ధైర్యం చేసి అతి నేర్పుగా 2 చేతుల దేవదారు కొమ్మ అందుకుని ఒక్క ఊగు ఊగింది. చేతుల్లో శక్తి, గుండెల్లో ధైర్యము ఉండటం వల్ల కానీ లేకపోతే ఏమైపోయేదో. మెల్లిమెల్లిగా ఆ కొమ్మ నుంచి ఆ కొమ్మ మీదుగా పైకి సాగింది. సూర్యోదయ సమయమైందని చెప్పేందుకు గోళ్లలోని పక్షులు కిచకిచలాడాయి. కాంతిరేఖ కనిపించేలోగా తను చిటారు కొమ్మ చేరుకోవాలి. ఎంత ఎక్కినా చెట్టు ఇంకా ఎత్తుగా ఉన్నట్టే ఉంది. బ్రహ్మాండమైన తెరచాప కొయ్యలా ఉంది. ఎంతసేపు ఎక్కినా తరగటం లేదు. ఆ చెట్టు తొర్రల్లో నివసించే పక్షి సంతానం చేసే కలకల నినాదాల కంటే ఈ చిన్నారి ఏకాంత హృదయ సంగీతం ఎక్కువ మధురంగా ఉంది. ఒక వంక పక్షుల రథ, మరొక వంక ఆ అమ్మాయి గుండెల దడ. తూర్పు దిశ ఎర్రనవుతుంది. సెల్వియా ముఖపద్మం క్షణకాలం పాటు వాడిన నక్షత్రంలా అయింది. కానీ మళ్ళీ ఇంతలో వికసించింది. ఆ కొమ్మలు కొద్దిగా నెట్టి చూసేటప్పటికీ దూరాన సముద్రం మగుపడింది. బాలభానుని కిరణాలతో సముద్రం బంగారు వన్నె దాలుస్తుంది. తూర్పు దిక్కుగా పెద్ద పక్షులు ఎగురుతున్నాయి. చెట్టు కొమ్మ మీదనున్న సెల్వియా తను కూడా ఆ విధంగా ఎగరగలనని భావించింది. పడమటి వైపుకి తల తిప్పగానే చర్చి శిఖరాలు, పల్లెలు, మిగతా ప్రపంచము కనిపించింది ఆమెకి. పక్షుల పాటలు పెద్దవయ్యాయి. సూర్యబింబము దగదగలాడింది. దూరాన సముద్రంలోని ఓడల తెరచాపలు కనిపించాయి. తెల్లటి నారాయణ పక్షి ఒకటి ఆకుపచ్చని కొమ్మలలో నుంచి సముద్రం వైపుగా ఎగిరింది. అమ్మయ్య, ఈ పక్షిని చూపేందుకు, దాని రహస్యం తెలుసుకునేందుకు కదా తను ఇంత ఎత్తు ఎక్కింది. నారాయణ పక్షులు ఎక్కడి నుంచి వస్తున్నది సెల్వియా కళ్ళు పెద్దవి చేసుకుని చూసింది. ఆ రెక్కల అందము, ఆ మెడ సొగసు, ఆ చక్కని ముక్కు మాటలు చాలవు దానిని వర్ణించేందుకు. తనకి దగ్గరలోనే దేవదారు వృక్షం కొమ్మ మీద నిలబడి తన నేస్తాన్ని లేపుతుంది నారాయణ పక్షి. నవ్య శోభలతో నూతన ఉదయమయ్యింది. నిద్ర మేలుకో నేస్తమా అంటుంది ఆ పక్షి. మిగతా పిట్టల అరుపులు ఎక్కువయ్యేటప్పటికీ నారాయణ పక్షి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సెల్వియాకి అది ఎక్కడ ఉంటుందో దాని రహస్యం తెలిసిపోయింది. అంత ఎత్తు నుంచి కిందికి చూస్తే కళ్ళు తిరుగుతాయని కిందికి చూడకుండా ఒక్కొక్క కొమ్మే దిగుతూ వచ్చింది. కాళ్ళు 2 గీరుకుపోయి రక్తం కారుతుంది. అతి జాగ్రత్తగా దిగింది సెల్వియా. నారాయణ పక్షి ఎక్కడ ఉండేది తను చెప్పేటప్పటికీ ఆ కొత్తతను ఎంత సంతోషిస్తాడో. సెల్వియా, సెల్వియా! అమ్మమ్మ ఎంత అరిచినా సెల్వియా కనపడలేదు. పక్క మీద లేదు. అతిథి నిద్ర నుంచి లేచాడు. ఈ రోజైనా తనకి నారాయణ పక్షి దర్శనం కాకపోతుందా అని అతని ఆశ. సెల్వియాకి ఆ పక్షి గురించి తెలిసినట్టుంది. ఆ అమ్మాయి పూనుకుంటే ఇవాళ తన కార్యం నెరవేరుతుంది అనుకున్నాడతను. ఒళ్ళంతా గీరుకుపోయిన, చినిగిపోయిన బట్టలతో ప్రత్యక్షమైంది సెల్వియా వీధిగుమ్మంలో. అమ్మమ్మ, అతిథి ఇద్దరు ఎక్కడికెళ్ళావు అని ఆ అమ్మాయిని ప్రశ్నించేందుకు గుమ్మానికి అడ్డంగా నించున్నారు. పలానా హెమ్లాక్ చెట్టు మీద నారాయణ పక్షి ఉంటుందని చెప్పవలసిన సువర్ణ గడియ సెల్వియా జీవితంలో ఆసన్నమైంది. కానీ సెల్వియా మాట్లాడలేదు. అమ్మమ్మ తిట్టినా మాట్లాడలేదు. అతిథి ఎంతో జాలిగా కరుణతో అడిగినా మాట్లాడలేదు. అతిథి కళ్ళల్లోకి చూసింది సెల్వియా. అతను $10 ఇస్తానన్నాడు. ఆ $10 తమకెంతగానో పనికొస్తాయి.
భాగ్యశాలి అయిన ఆ అతిథి తమని ఎన్నో విధాల సంతోషపెట్టగలడు. కానీ సెల్వియా తనకి తెలిసిన రహస్యం చెప్పదలుచుకోలేదు. తను ఎందుకు చెప్పలేకపోతుందో ఆమెకే సరిగ్గా అర్థం కాలేదు. నారాయణ పక్షి ఎక్కడ ఉంటుందో చెబితే ఈ మనిషి దాని ప్రాణాలు తీయక మానడు. తన మూలంగా అంతటి చక్కటి పక్షి నవ్య శోభలతో నూతన ఉదయం అయ్యింది, నిద్ర మేలుకో నేస్తమా అనే పక్షి చావటమేమిటి? అంత పాపపు పని తను చెయ్యదు. అతిథి వెళ్ళిపోయాడు. అతని వెంట వెళ్ళవలసిన తను మిగిలిపోయింది. ఆవును తోలుకు ఇంటికి వస్తుండగా అప్పుడప్పుడు ఆమెకు ఏలపాట వినిపించేది. ఏదో పోగొట్టుకున్నట్టు బాధగా ఉండేది. కానీ తుపాకీ చప్పుడు వినగానే తనేమీ పోగొట్టుకోలేదని, పిట్టలే ఆత్మీయమైనవని అనిపించేది. నిజానికి ఈ పక్షులు ఆ వేటకాని కంటే సన్నిహితమైనవా? ఏమో, ఎవరు చెప్పగలరు? ధన ధాన్యాలు లేని ఏకాకిని కావచ్చు ఆ అమ్మాయి. కానీ ఆమె హృదయంలో ప్రేమ సాగరం ఉంది. నారాయణ పక్షి, సారా ఆర్నీ జూయెట్ రాసిన కథ విన్నారు కదా. ఈ రచయిత మొదటి పుస్తకం డీప్ హ్యావెన్ 1887లో ప్రచురితమైనది. ఆత్మకథ రూపంలో ఉన్న ఈ రచన ఆనాటి న్యూ ఇంగ్లాండ్ ప్రజా జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. తర్వాత ఆమె అనేక నవలలు, కథలు ప్రచురించింది. సారా ఆర్నీ జూయెట్ రాసిన వరవడిని చాలామంది రచయితలు అనుసరించారు. ఈ కథను తెలుగులో మనకి అందించిన వారు ఎన్ఆర్ చందూర్. కథ ఎలా ఉంది ఫ్రెండ్స్? ఎప్పుడో 2 శతాబ్దాల క్రిందట రాసిన కథల్ని కూడా నేను సేకరించి మీకు వినిపిస్తున్నాను. కథ ఎలా ఉంది? మీ స్పందన చెప్తే నేను ఎంతో సంతోషిస్తాను. తప్పకుండా కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలను చెబుతారు కదా. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చేస్తాను. ఉంటాను మరి. నమస్తే. వనజా తాతినేని.